అండి. ఇది ఇలా అయిన తర్వాత ఇంకా దించుకోవాలండి. మంట ఆఫ్ చేసుకొని జీలకర్ర మెంతులండి. ఇది నిల్వ పచ్చడి కోసం చేస్తున్నాను నేను. ఇలా చేసుకోవాలి. మెంతులు జీలకర్ర అండి ఇలా వేపుకొని ఇలా దంచుకోవాలి. ఇది నిల్వ పచ్చడి కోసం చేస్తున్నాను నేను, గోంగూర చట్నీ. నేనైతే నిల్వ పచ్చడి కోసం 4 తెల్లగడ్డలు వాడుతున్నానండి, కూరను బట్టి. అది కూడా ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకోవాలండి. ఇది బాగా మెత్తగా అయిపోయింది. ఇలా తీసేసుకుంటున్నానండి నేనైతే. ఇవైతే ఉప్పు పచ్చిమిరపకాయలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎదిగినాక నేనైతే ఇలా తెల్లగడ్డ ఇస్తున్నానండి. ఎల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా మెలిపింది ఫ్రెండ్స్. ఇప్పుడు గోంగూర వేస్తున్నాను. ఇప్పుడు గోంగూర కూడా ఇలా వేసి ఇది కూడా మెత్తగా రుబ్బుకోవాలి. మంచిగా ఇలా గోంగూర పచ్చిమిర్చి ఎల్లిగడ్డ అన్నీ మంచిగా మెదిగినామండి. ఇలా తోలుకోవాలండి మంచిగా. ఇందాక దంచిన ఆవాలు, మెంతుల పొడి, జీలకర్ర పొడి అన్నీ ఇలా తీసుకోవాలండి. తీసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. ముందుగా మనం ఆయిల్ మంచిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది బాగా చల్లారినాక తీసుకోవాలండి నిల్వ పచ్చళ్ళకు. లేకపోతే పచ్చడి కూటు వాసన వస్తుందండి. చల్లారితేనే మంచిగా టేస్ట్గా బాగుంటుంది. 8 నెలల దాకా కూడా ఉంటుంది పచ్చడి. ఇలా కలుపుకోవాలండి మంచిగా. ఆయిల్ పోసినాక కూడా అలా అండి. నిల్వ పచ్చడి రెడీ అయిందండి. నేనైతే గాజు పాత్రలకు తీసుకుంటున్నాను.
మంచిగా అయింది ఫ్రెండ్స్, మంచి సూపర్గా ఉంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఖచ్చితంగా మా ఐడియా లైక్ చేసి